ఇక్కడ మల్కాజ్గిరి మరి ఈటల రాజేంద్ర సునీత మహేందర్ రెడ్డి ఎట్లా మరి ఎవరు బెస్ట్ అంటారు? ఈటల రాజేంద్రే బెస్ట్. ఈటల రాజేంద్ర ఈటల రాజేంద్ర టాప్ టు బాటమ్ ఆయన కొంచెం రాజకీయ సీనియర్ కాబట్టి ఆయనకి తెలుసు కొంచెం ఎట్లా పరిపాలన చేయాలి ఏందనేది. అనుభవం తోటి మంచిగా పరిపాలన చేస్తాడని అనుకుంటున్నారు. మల్కాజ్గిరి అయితే ఈటల ఉంటుంది. ఈటలే ఉంటది. థ్యాంక్ యూ. చెప్పాలి ఎట్లుంది దందా పరిస్థితి? ఏం లేదు, గిరాకీ లేదు. 1000 రూపాయలు కూడా అయితే లేదు. 1000 రూపాయలు కూడా అయితే లేదు ఒక రోజు. నీ అంచనాలో మోడీ ఉండాలంటావా రాహుల్ గాంధీ ఉండాలా? నీ ఓటు ఎవరికంటావు? అయినా మోడీ ఉండాలి. మోడీ ఉండాలి. ఎందుకు మోడీ ఎందుకు అనుకుంటావు? ఎందుకంటే ప్రపంచం అంతా చేస్తుండే, హెల్ప్ చేస్తుండు కదా. ఆయన కూడా మంచిగానే చేస్తుండు. రామ మందిర్ ఆయనే తెచ్చిండు కదా, అన్ని కోట్లు రూపాయలు పెట్టి. మరి తక్కువ డబ్బులు ఖర్చు పెట్టిండు ఆయన, బాగానే ఖర్చు పెట్టి. ఆయన కూడా మంచిగానే చేస్తుండు, ఆయన మంచిగానే చేసిండు. మరి ఇక్కడ మీ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎల్బీ నగర్, ఇక్కడ ఈటల రాజేంద్ర ఉంటుందా సునీత మహేందర్ రెడ్డి ఉంటుందా? ఏంటి మాకైతే కోరిక బీజేపీ ఉంటేనే మంచిది. అంటే ఈటల పర్లేదా మరి? ఎట్లా పర్వాలేదు, మరి ఆయన మంచి మనిషే కదా. థ్యాంక్ యూ బాబా. చెప్పాలి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో నీ ఓటు ఎవరికి అనుకున్నావు? మోడీకా రాహుల్ గాంధీ? బీజేపీ. ఎందుకు బీజేపీ? ఎందుకంటే బీజేపీ కొద్దిగా బెటర్ అని నేను అనుకున్నాను. 10 years చూసావు కాబట్టి. అంటే మరి ఇక్కడ మీ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఈటల రాజేంద్రకు ఉంటుందా సునీత మహేందర్ రెడ్డికా లేదా లక్ష్మారెడ్డికి? ఎట్లా? కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య. నీ అంచనాలు ఇద్దరు ఎవరు బెస్ట్ అంటావు? సునీత మహేందర్ రెడ్డి ఈటల రాజేంద్ర బెస్ట్ అంటారు. ఎందుకంటే ఏ విషయంలో అంటావు? ఇక బీజేపీకి సపోర్ట్ చేస్తారు. అంటే పార్టీ పరంగా చూసి ఓటు పడుతుందో లేకపోతే ఎట్లా అభ్యర్థి పరంగా? ఇక్కడ సిటీ కాబట్టి పార్టీ పరంగానే చూసి ఓటు. థ్యాంక్ యూ. సార్ పార్లమెంట్ ఎన్నికల్లో నీ పరిస్థితి ఎట్లా? ఎవరికి వేద్దాం అనుకున్నావు ఓటు? అంటే బీజేపీ మోడీకా లేదా కాంగ్రెస్ రాహుల్ గాంధీ? బీజేపీకి. ఎందుకు బీజేపీ? డెవలప్మెంట్ కనిపిస్తుంది అన్న. ఇప్పుడు ఆఫ్టర్ కరోనా చూసుకుంటే ఉక్రెయిన్ అనే దేశం, పాకిస్తాన్ అనే దేశం, బంగ్లాదేశ్ పరిస్థితి ఏందో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇండియా పరిస్థితులు రాకుండా ఉండడానికి కారణం ఎవరంటే మోడీ ఆలోచన, మోడీ అమలు చేసే విధానము, అదకున్న స్ట్రాటజీస్ ప్రకారం ఇండియా ఒక మనకంటే ఒక పేరు ఉన్నది అయిపోయింది. మీకు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఈటల రాజేంద్ర బీజేపీ నుంచి ఉన్నాడు, సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్, లక్ష్మారెడ్డి టీఆర్ఎస్. ముగ్గురు ఎవరైతే? ఈటల రాజేందర్ బీజేపీ. ఎందుకు ఈటల? వ్యక్తి ప్రకారం చూస్తుంటే మంచి వ్యక్తి. అతని కాన్స్టిట్యున్సీ కూడా చాలా డెవలప్మెంట్ చేసినప్పుడు ఎమ్మెల్యేకి మంత్రి ఉండి కూడా కొన్ని కారణం వల్ల అతనికి ఏమైనా బీజేపీలోకి వచ్చిండు చేద్దామని చూసినా ఇక దేవుడి దయాలు అతను ఎమ్మెల్యే ఓడిపోయిండు. ఎందుకంటే ఎంపీగా పోటీ చేయాల్సి వస్తుంది కాబట్టి సెంట్రల్ వెళ్ళి కూర్చోవాలి కాబట్టి మనం ఎంపీగా గెలిపించుకుంటే బాగుంటది. ఈటల అయితే వాయిస్ బాగుంటది, కమాండింగ్ బాగుంటది, ప్రశ్నించండి కూడా కొంచెం బాగుంటది. మనకి ఇక్కడ నుంచి ఏమైనా నిధులు రావాలని అతను రప్పించగలుగుతాడు. పైన మోడీ కింద ఈటలు ఉంటే బాగుంటది ఇక్కడ. సూపర్, థ్యాంక్ యూ అన్న. చెప్పాలన్నా ఈసారి పార్లమెంట్ ఎన్నికలు ఎవరికి వేద్దాం అనుకున్నావు ఓటు? బీజేపీయా కాంగ్రెస్? బీజేపీ వస్తుంది. బీజేపీ. ఎందుకంటే మోడీ ఎందుకు? మోడీ చేసిన అభివృద్ధికి పనులకి బాగానే ఉన్నారు. మోడీ అంట మెయిన్ మోడీ. మరి మీకు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎవరు వస్తారంట? ఈటల రాజేంద్ర, పక్క బీజేపీ. ఈటల రాజేంద్ర ఎందుకంటే ఆయన ఎక్కడ అది మనది అక్కడ ఓడిపోయింది కదా, ఎమ్మెల్యే ఓడిపోయింది. ఫాలోయింగ్ ఇక్కడ బాగుంది, మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఫాలోయింగ్ బాగుంది. ఇట్లా బాగానే వస్తాడు. థ్యాంక్ యూ.